13వ అధ్యాయము 16వ వచనం చదివితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ పంపబడిన వాడు అనే దగ్గర కింద ఫుట్నోట్స్లో అనగా అపోస్తలుడు అని అర్థం చెప్తారు. కాబట్టి అపోస్తలుడు అనే మాటకి అర్థం ఏంటంటే పంపబడిన వాడు అనే విషయాన్ని గ్రహించాలి. రెండో విషయంలో మనం ఏం ఆలోచన చేయబోతున్నాం అంటే, అపోస్తలులు అని ఎవరిని గ్రంథం అంటుంది అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. ఎవరిని అపోస్తలులని గ్రంథం అంటుంది అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం మనము. కాబట్టి మొదటగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. దీనికి బుక్స్ సపోర్ట్ బుక్స్ తీసుకొచ్చి పెట్టాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. రైట్. అపోస్తలుడును ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే హెబ్రీ రచయిత యేసుని గురించి మాట్లాడుతూ యేసు అపోస్తలుడు మరియు ప్రధాన యాజకుడు అనే విషయాన్ని స్థాపిస్తున్నాడు. మొట్టమొదట అపోస్తలుడు అనగా దేవుని యొక్క అపోస్తలుడు అనే విషయాన్ని యేసుక్రీస్తుని గురించి మనం చదువుతాం. ఇక్కడ మొట్టమొదట అపోస్తలుడు దేవుని యొక్క అపోస్తలుడు క్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం చూస్తాం. రెండవది మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను అలాగే పత్రికల్లోనూ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలాగంటాడు. 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అని మాట్లాడి 2వ వచనంలో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా అని అంటాడు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని క్రీస్తు యొక్క అపోస్తలులు అని సువార్త రచనలోను అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు యొక్క అపోస్తలుడని తాను రాసిన పత్రికల్లో ప్రారంభంలోనే పరిచయం చేసుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా క్రీస్తు యొక్క అపోస్తలుడును అని పౌలు తన గురించి తాను పరిచయం చేసుకుంటాడు. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో సంఘపు అపోస్తలులు అనే పదాన్ని మనం చదువుతాం. అంటే సంఘము చేత పంపబడినటువంటి అపోస్తలులు. మొదటి అపోస్తలుడు దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు. రెండవ అపోస్తలులు క్రీస్తు చేత పంపబడినటువంటి 12 మంది శిష్యులు ప్లస్ అపోస్తలుడైన పౌలు. ఈ 13 క్రీస్తు చేత పంపబడినటువంటి అపోస్తలులు. తర్వాత 4వ రకమైనటువంటి అపోస్తలు, 3వ రకమైన సంఘము చేత పంపబడినటువంటి అపోస్తలు తీతు, తిమోతి వగైరా కొంతమంది ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో మనం ఆ విషయాన్ని చదువుతాము. తర్వాత 4 దొంగ అపోస్తలులు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 11వ అధ్యాయం 13వ వచనం అన్నాడు. అంటే అపోస్తలులు కాకుండానే తాము అపోస్తలు అని చెప్పుకునే దొంగ అపోస్తలు ఉన్నట్టుగా ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు గుర్తించారు. క్రైస్తవులు వారిని గమనించారు. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అపోస్తలు కాకుండానే తాము అపోస్తలు అని చెప్పుకునే దొంగల్ని మీరు గుర్తించారని ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తూ 2వ అధ్యాయ ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము దొంగ అపోస్తలు గుర్తించినట్టుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చెబుతుంది. కాబట్టి బైబిల్లో దేవుని చేత పంపబడిన అపోస్తలుడు ప్రభువైన యేసు అయితే, క్రీస్తు చేత పంపబడిన అపోస్తలు 13 అయితే, సంఘం చేత పంపబడిన అపోస్తలు 3వ రకం అయితే, 4వది దొంగ అపోస్తలు మోసగాండ్రకు పనివారు ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. ఇందులో మనం ఏ అపోస్తల బాధ గురించి ఆలోచన చేస్తున్నాం అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని చేత పంపబడిన క్రీస్తు చేత పంపబడినటువంటి 13 అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారి బోధలు ఏంటి, వారి బోధ ఏంటి అనేది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. దొంగ అపోస్తలుల బోధల గురించి మనం ఇక్కడ చర్చించబడలేదు.
అలాగే సంఘం చేత పంపబడినటువంటి అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు పత్రికలు రాసినట్టుగా మనకి గ్రంథంలో ఆధారాలు లేవు కాబట్టి క్రీస్తు యొక్క అపోస్తలు క్రీస్తు ప్రభు యొక్క బోధన గురించి అపోస్తలుల యొక్క బోధ అనే పదాన్ని మనం ఇప్పుడు గ్రంథంలో స్టడీ చేయబోతున్నాం. ఈ అపోస్తల బోధ అనగానే క్రీస్తు యొక్క అపోస్తలుల యొక్క బోధ అని చెప్పొచ్చు, దేవుని యొక్క అపోస్తలుడైనటువంటి క్రీస్తు యొక్క బోధ అని చెప్పాలి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల బోధ అనగా ఏమి అని మనం ఆలోచన చేస్తే దానికి బైబిల్లో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అపోస్తల బోధ అనగా క్రీస్తు యొక్క బోధ అని చెప్పాలి. అలాగే అపోస్తల బోధ అనగా జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అని చెప్పాలి. అపోస్తల బోధ అనగా స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమం అని చెప్పాలి. అపోస్తల యొక్క బోధ అనగా క్రమమైన ఉపదేశం అని చెప్పాలి. అపోస్తల యొక్క బోధ అనగా క్రొత్త నిబంధన అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం. టోటల్గా అపోస్తల బోధ అనగానే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సందేశం అంతటి కలిపి అపోస్తల బోధ అని అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దాన్ని యోహాను 2వ పత్రిక 9-11 వచనాల్లో క్రీస్తు బోధ యందు నిలిచుండక అనే పదాన్ని వాడాడు. దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు అన్నాడు. ఇప్పుడు అపోస్తల బోధ వేరు, క్రీస్తు బోధ వేరు కాదండి, రెండు ఒకటే. అపోస్తల బోధనే క్రీస్తు బోధ అన్నాడు, క్రీస్తు యొక్క బోధనే అపోస్తలుల బోధ అని కూడా అన్నాడు. ఎందుకంటే యేసుప్రభు కూడా అపోస్తలుడే, ఆయన పంపినటువంటి 12 మంది శిష్యులు అపోస్తలులే, ఆయన ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి పౌలు అపోస్తలుడే. కాబట్టి అపోస్తలు బోధించిన బోధ ఏదైతే గ్రంథంలో రికార్డ్ చేయబడిందో దానిని అపోస్తలుల యొక్క బోధ అన్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 9-11 వచనాలు ఆ విషయాన్ని మనం చదువుతాం. అలాగే ఈ అపోస్తల బోధని క్రీస్తు బోధ అనే కాకుండా ఈ అపోస్తల బోధని జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం మనం చదివినప్పుడు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను తప్పించును అని అన్నాడు. అంటే క్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అవుతుంది అన్నాడు. అపోస్తల బోధకి మరో పర్యాయ పదమే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు వారు ఏదైతే అపోస్తలుకి తెలియజేశాడో ఆ బోధని జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము అని రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం. తర్వాత ఈ అపోస్తల బోధనే స్వాతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమం అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అనే కాకుండా స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమము అని అన్నాడు. సో అపోస్తల బోధకి మరో పర్యాయ పదమే స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమము అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో అన్నాడు. అలాగే క్రమమైన ఉపదేశము లేదా ఉపదేశ క్రమము అని రోమపత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాల్లో రాయబడింది. క్రమమైన ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడిన వారై అని అంటాడు. అంటే ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడాలి అనే పదాన్ని ఉపయోగించాడంటే దీనినే క్రమమైన ఉపదేశం అనే భావనతో కూడా పిలవటం జరిగింది. అపోస్తల బోధకి అనేక పదాలు ఆపాదించబడ్డాయి. అందులో ముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేద్దాం. అపోస్తల బోధనే క్రీస్తు బోధ అన్నాడు, అపోస్తల బోధనే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్నాడు, అపోస్తల యొక్క బోధనే స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమం, అంటే పాపం నుండి విడుదల చేసే సంపూర్ణ నియమం, బానిసత్వం నుండి విడిపించే సంపూర్ణ నియమం, పారంపర్యాల నుంచి విడిపించే సంపూర్ణ నియమం. ఒక వ్యక్తిని లోకం నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి విడిపించే నియమం ఒకటి దేవుడు ప్రవేశపెట్టాడు. దాన్నే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణ నియమం అన్నాడు. తర్వాత అపోస్తల బోధకి మరొక పదం ఏంటంటే ఉపదేశ క్రమం అన్నాడు. హృదయపూర్వకంగా లోబడవలసినటువంటి ఒక ఉపదేశ క్రమాన్ని అపోస్తల బోధకి అన్వయించబడింది. అంటే అపోస్తల బోధకి మరో పర్యాయం. ఐదోది దీనినే లూకాసు వార్త 22:20లో ఏమన్నాడంటే ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు ప్రభువారు. ఆయన అప్పగింపడిన రాత్రి శిష్యులతో భోజనం చేస్తూ ప్రభు యొక్క బలను కూడా వారికి అప్పగిస్తూ ఏం చెప్పాడంటే ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అనే ఒక వాస్తవాన్ని అక్కడ తెలియజేయటం జరిగింది. సో ఇక్కడ అపోస్తల బోధ అనగానే 5 విషయాలు ప్రాముఖ్యంగా దానికి అన్వయించబడినటువంటి పదాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు బోధ, రెండవది అపోస్తల బోధ అంటే క్రీస్తు బోధ, అపోస్తల బోధ అంటే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం,
మూడోది అపోస్తుల బోధ అంటే చెవుని చాత్మ యొక్క నియమం. నాలుగోది అపోస్తుల బోధ అంటే క్రమమైన ఉపదేశము. ఐదోది అపోస్తుల బోధ అంటే క్రొత్త నిబంధన. హెబ్రీ పత్రికలో మనము 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 8:13లో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట ద్వారా మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు అని అన్నాడు. అంటే క్రొత్త నిబంధన అని చెప్పింది మనం కాదు, క్రొత్త నిబంధన అని చెప్పింది దేవుడే చెప్పాడు. ఇది క్రొత్త నిబంధన అన్నాడు కనుక అది పాతదైపోయిందని అన్నాడు. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన అనే ఆ డీవియేషను మనుషుడు చేసింది కాదు, కానీ దేవుడే కొత్తతోటి ఇచ్చాడు కనుక మొదటిది పాతదైందని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. సో ఇప్పుడు అపోస్తుల బోధ అంటే టోటల్గా క్రొత్త నిబంధన, క్రీస్తు యొక్క రక్తంతో చేయబడినటువంటి నూతన నిబంధన అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటిగా అపోస్తులుడు అంటే పంపబడిన వాడని చూసాం. రెండోది అపోస్తులు అనగా ఎవరిని బైబిల్ అపోస్తులు అంటుంది. మూడోది అపోస్తుల బోధ అంటే ఏంటి అనేది మనం చూసాం. టోటల్గా అపోస్తుల బోధ అంటే క్రొత్త నిబంధన అనే విషయాన్ని మూడో విషయం చూసాం. నాలుగోది జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తుల బోధలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తుల బోధలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మొదటిది, అపోస్తుల బోధ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా ఆలోచించి చేసిన బోధ కాదని. ఇట్స్ అ ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే భూమి ఆకాశాలకి పునాదులు వేసిన దేవుడు భూమికి ఆకాశానికి పునాదులు వేయకముందే, సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి ముందే అపోస్తలుల యొక్క బోధని నియమించి దాని ద్వారా మానవాళిని రక్షించి దాని ద్వారానే మానవాళిని అభివృద్ధిపరిచి ఆత్మీయంగా, దాని ద్వారానే మానవాళికి తీర్పు తెచ్చి దాని ద్వారానే మానవాళి నిత్యత్వంలో తనతో గడిపే ఒక గొప్ప మార్గాలని ఏర్పాటు చేశాడు. కాబట్టి అపోస్తలుల యొక్క బోధలో ఉన్నటువంటి ప్రత్యేకతలో మొదటిది ఏంటంటే అది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని అనాది సంకల్పంలోనే ఆలోచన చేసినటువంటి గొప్ప ఉపదేశము అని గ్రహించాలి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 నుండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగును గాక, ఆమేన్ అని. అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నేను ప్రకటించేది కూడా ఆ మర్మాన్ని అనుసరించి చేసేటటువంటి సువార్త అని అన్నాడు. కాబట్టి అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త ఏదైతుందో అది అపోస్తలులకి బయలుపరిచినటువంటి ఆ సువార్త అప్పటికప్పుడు అనుకొని చెప్పింది కాదు, కానీ అది భూమి ఆకాశాలు లేనప్పుడే సృష్టికర్త అయిన దేవుడు జగత్తు పునాది మీద వేయబడక మునిపే నియమించినటువంటి ఉపదేశము అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత ఇది అపోస్తలులకు మాత్రమే బయలుపరచడానికి గల ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు వాళ్ళు మాత్రమే యేసుప్రభు వారికి సాక్షులుగా ఉండాలని మనము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుదాం. ఒకసారి అందరు బైబిల్ చూడండి. 41వ వచనం. దేవుడు ఆయనను 40-41 చదువుతున్నాను. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించిన. సో అపోస్తలులు ప్రత్యేకంగా దేవుని చేత ముందుగా ఏర్పాటు చేయబడిన వారు ఏం బోధించాలో కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అపోస్తలులని ముందుగానే దేవుడు చూజ్ చేసుకున్నాడు. అపోస్తలు ఏం మాట్లాడాలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి అపోస్తల బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది వాళ్ళు ఏదో అనుకున్నప్పటికప్పుడు చెప్పే బోధ కాదు, వాళ్ళ మనసుకు తట్టినటువంటి బోధ కాదు, వాళ్ళ మనసులో పుట్టినటువంటి ఉపదేశం కాదని. వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అంతా కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఆయన దాన్ని కొంత భాగాన్ని అపోస్తలులకి యేసు ద్వారా చెప్పి మరికొంత భాగాన్ని ఫుల్ఫిల్గా యేసు వదిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని ఆత్మ ద్వారా అపోస్తలులకి బయలుపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఒకసారి ఈ బోధ క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ ద్వారా
అపోస్తలులకి బయలుపరిచినటువంటి సంపూర్ణమైన దైవ సందేశంగా మనం చూడాలి. అపోస్తలుడు యోహాను సువార్త 16వ అధ్యాయం. యేసు ఇలా అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నేను మీతో చెప్పవలసినది ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును అని అన్నాడు. చదవబడినటువంటి ఈ 12, 13, 14 వచనాల్లో యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడితే ఏమన్నాడంటే, నేను మీతో చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నవి అన్నాడు. అంటే కొంత భాగం చెప్పాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, నేను మీతో సత్యం చెప్పుచున్నాను అన్నాడు. సర్వసత్యాన్ని పరిశుద్ధాత్ముడు వచ్చి బయలుపరుస్తాడు మీకు అన్నాడు. కాబట్టి నేను వెళ్ళటం వల్ల మీ ప్రయోజనం, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అని అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, యేసు ద్వారా మాట్లాడినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని క్రొత్త నిబంధన అన్నాడు, దాన్ని అపోస్తల బోధ అన్నాడు, దానినే దేవుని ఆత్మ యొక్క నియమం అన్నాడు, దానినే క్రమమైన ఉపదేశం అన్నాడు, దానినే క్రొత్త నిబంధన అని కూడా అన్నాడు. క్రీస్తు బోధ క్రొత్త నిబంధన అని పిలవటం, అనేక పదాలతో పిలవటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మోషే గారు కూడా యేసు ప్రభు ద్వారా మాట్లాడే ఒక సందేశాన్ని ముందుగా తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం మనం చదివినప్పుడు, నా వంట ప్రవక్త వచ్చి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాడు, అప్పుడు మీరు అన్ని విషయాల్లో ఆయన మాటే వినాలి అనే ఒక వాస్తవాన్ని తెలియజేయటం జరిగింది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 18:18లో యేసు ప్రభు వచ్చి దేవుని యొక్క సంకల్పాన్ని, అనాదిలో ఆయన ఏమి సంకల్పించాడో ఆ విషయం చెప్తాడని ముందుగా చెప్పబడింది. తర్వాత పేతురు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదివినప్పుడు, మోషే చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, ప్రభు అయిన యేసు, మీరు అన్ని విషయాలు ఆయన మాట వినాలి, ఆయన మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడని అపోస్తలుడైన పేతురు అన్నాడు. ఇక దేవుడు స్వయంగా ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడు. సో ఇక్కడ యేసు దేవుని పక్షాన దైవ సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి ఆఖరి దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసు ద్వారా ఆఖరిగా మాట్లాడాడు. యేసు ద్వారా మాట్లాడింది ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నటువంటి అపోస్తలుల బోధ. హెబ్రీ పత్రికలో మొదటి 2 వచనాలు, మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా రాయబడింది. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అన్నాడు. అంటే కుమారుని ద్వారా మాట్లాడింది ఫైనల్ దైవ సందేశం, ఆఖరు దైవ సందేశం. దాని తర్వాత ఇంకా దైవ సందేశం ఇంకెవరికి బయలుపరిచేది లేదు. అయితే ఇక్కడ మనం అపోస్తలుల యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన కొంత భాగాన్ని మాత్రం చెప్పాడు, మిగిలిన భాగాన్ని ఆత్మ ద్వారా అపోస్తలులకు బయలుపరిచాడు. కాబట్టి అపోస్తలులకు బయలుపరిచిన దైవ సందేశం కూడా యేసు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడిందని గ్రహించాలి. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారు ద్వారా మనతో మాట్లాడను అని అన్నాడు. అంటే కుమారు ద్వారా మనతో మాట్లాడిన బోధనే అపోస్తలుల బోధ అన్నాడు, దాన్నే క్రొత్త నిబంధన అన్నాడు, దాన్నే దేవుని ఆత్మ యొక్క నియమం అన్నాడు, దాన్నే క్రమమైన ఉపదేశం అన్నాడు, దాన్నే మనం చదువుతున్నటువంటి ఈ అపోస్తలుల బోధకు సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి అపోస్తలుల బోధ అంటే క్రీస్తు యొక్క బోధ, దేవుడు క్రీస్తు ద్వారా ఆఖరిగా మాట్లాడినటువంటి క్రొత్త నిబంధన ఉపదేశము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ ఉపదేశాన్ని ఈ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పింది ఏంటంటే, కొంత మీకు చెప్పాను, ఇంకా చెప్పాల్సింది ఉంది అన్నాడు. అయితే ఆ మిగిలిన భాగాన్ని చెప్పడానికి దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క ఏర్పాటు ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి మీకు సంపూర్ణమైన సత్యాన్ని, సర్వసత్యాన్ని బయలుపరుస్తాడు అన్నాడు. అని అక్కడ ఒక మాట చెప్పాడు, ఏమిటంటే ఆయన తనంతట తానే ఏమి బోధింపక అన్నాడు. 13-14 వచనంలో ఆయన నా వాటిలోని మీకు తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అన్నాడు. 13వ వచనం ఆఖరి లైన్లో ఆయన వేటిని వినునో తనంతట తాను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అన్నాడు.
కాబట్టి అపోస్తులకి ఆత్మ ద్వారా బయలుపరచబడిన సందేశమే మనం చూస్తున్నటువంటి అపోస్తుల యొక్క బోధ. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 3-5 వచనాల్లో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాల్లో అపోస్తులకి ఆ బోధ ఆత్మ ద్వారా వచ్చినట్టుగా పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో రికార్డ్ చేశాడు. ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాలు. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా మీకు రాసి మీరు దాన్ని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకి ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా అని అన్నాడు. పూర్వకాలమందున మనుషులకి బయలుపరచబడలేదు అన్నాడు. అపోస్తులకి ఈ సందేశం ఎలా బయలుపరచబడిందంటే ఆత్మ మూలముగా. ఆత్మ మూలముగా బయలుపరచడానికి రీజన్ ఏంటంటే యేసుప్రభు చెప్పాడు, ఆయన వచ్చి మీకు సర్వసత్యాన్ని బయలుపరుతాడని. ఆయన అదే కాకుండా ఆయన సరిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్లే ముందు కూడా మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దు అని అన్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఒకసారి మనం 4వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదివితే, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని. కాబట్టి ఆత్మతో వచ్చే వరకు మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దని ఎందుకు చెప్పాడంటే, యెరూషలేము నుండి పరలోకం కావాలనేది ఒక ఉద్దేశం అయితే, తర్వాత ఆత్మ ద్వారా సంపూర్ణమైన సత్యాన్ని బయలుపరచాలనేది దేవుని ఏర్పాటు. ప్రభు యొక్క బోధ కూడా యోహాను సువార్తలో అదే చెప్పాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని నేను చెప్పాడు కనుక ఆయన వచ్చి వారి మీద కొమ్మరింపబడే వరకు వారు యెరూషలేము దాటి వెళ్ళొద్దని ప్రభు వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఇది 2వ అధ్యాయంలో అలాగే పరిశుద్ధాత్ములు వారి మీదకి రావటం, వారిలో ఒకరైనటువంటి పేతురు ప్రసంగం చేయటం, వారిలో ఆ బాధ విన్నటువంటి యూదల్లో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది క్రీస్తులోనికి బాప్తిసం మొదటి ఇవంతా కూడా అపోస్తుల గారి 2వ అధ్యాయం మనం చదువుతాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదట అపోస్తుల యొక్క బోధన ప్రత్యేకత ఏంటంటే దేవుడు సృష్టికి ముందు ఏర్పాటు చేశాడు. రెండోది అది క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకి సంపూర్ణంగా బయలుపరిచి రాయించినటువంటి క్రొత్త నిబంధన అనే విషయాన్ని గ్రహించాలని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ బోధనలో 3వ ప్రత్యేకత ఏంటంటే సర్వలోక మానవాళికి రక్షించే దైవ సందేశమే అపోస్తుల యొక్క బోధ. ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని అంటే యూదులే కాకుండా అన్ని జీవులకు కూడా భూమి మీద ఎన్ని దేశాలు అయితేనే వాళ్ళందరికీ ఉద్దేశించబడినటువంటి ఉపదేశమే, వారందరి రక్షణ కొరకు ఉద్దేశించబడిన ఉపదేశమే ఈ అపోస్తలుల యొక్క బోధ. మనము మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలా చదువుతాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. అంటే అది సర్వలోకానికి ఉద్దేశించబడింది అనే విషయాన్ని ప్రభువారు చెప్పారు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం మనం చదివినప్పుడు సకల జనులు, ఆయా రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు అన్నాడు. అందరికీ ఈ సందేశం అవసరమని, అందరికీ ఈ సందేశం వెళ్ళాలని, ఆయన రాజ్య పౌరులు అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని భాషలు మాట్లాడే వారిలో నుంచి వస్తారనే విషయాన్ని దానియేలు ద్వారా ముందుగా చెప్పాడు. అలాగే ఈ విషయం దానియేలే కాదు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లోను, మీకా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాల్లోను, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు, మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా సకల జనులు వస్తారు అనే, సమస్త అన్ని జనులు గుంపులు గుంపులుగా వస్తారు అనే విషయాన్ని అక్కడ ప్రవచన రూపంలో చెప్పడం జరిగింది. సో క్రొత్త నిబంధన అనేది కేవలం యూదులతో మాత్రమే కాకుండా యోధేతరులతో కూడా, అంటే అన్ని జనులతో కూడా చేయబడేది, సర్వలోకానికి సంబంధించినటువంటి సమాచారం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మత్తయి గారు కూడా ఈ విషయాన్ని రికార్డ్ చేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయడి అని అన్నాడు. సమస్త జనులనే ఆయన చెప్పిన దాంట్లో సర్వలోకంలో మానవాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఇక యేసుని గురించి, ఆయన ద్వారా మానవాళ్ళని రక్షించే విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 1:21లో ఆయనే తన ప్రజలను వారి పాపలను రక్షించనన్నాడు. లూకా సువార్త 19:10 ఏమంటాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు మనిషి కుమారుడు అన్నాడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది అన్నాడు. అయితే ఈ పాపులని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువారు కేవలం యూదులు మాత్రమే రక్షించడానికి వచ్చాడా, లేక సర్వలోకాన్న అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త
4వ అధ్యాయం 42వ వచనంలో యోహాను గారు ఇలాగన్నాడు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. కొంతమంది సమరి స్త్రీ చెప్పిన మాటలు బట్టే కాకుండా వారందరికి వాళ్ళు కూడా గ్రహించి ఏం చెప్తున్నారంటే ఈయన నిజముగా లోకరక్షకుడు, లోకమంతటిని రక్షించడానికి వచ్చిన వాడు అనే భావన తెలియజేస్తున్నారు. అలాగే యోహాను రాసినటువంటి పత్రికల్లో 4వ అధ్యాయము, ఒకసారి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14 వచ్చిన మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:14, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటకు పంపెను అని అన్నాడు. లోకరక్షకుడిగా ఉన్నాడు అంటే లోకం మొత్తాన్ని రక్షించడానికి దేవుని ఏర్పాటు ఏంటంటే అపోస్తలుల యొక్క బాధ. అపోస్తలుల యొక్క బాధ ద్వారానే మానవాళిని రక్షించాలనేది దేవుని యొక్క ఏర్పాటు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మనము అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 14 వచ్చులు చదువుతాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 14 అంటే ఒక అన్యుడైనటువంటి కొన్నేలి యొక్క రక్షణకి అపోస్తలుల యొక్క బోధే ప్రామాణికము. అపోస్తలుల బోధ ద్వారానే అన్యుడైన రక్షించబడాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 14 వచ్చి చదువుతాను. కొన్నేలి ఇంట జరిగిన సంభవాన్ని గురించి మాట్లాడుతూ వెంటనే కైసరు నుండి వచ్చినటువంటి 14 వచ్చి చదువుతాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 14 వచ్చి చదువుతాం డైరెక్ట్గా. దేవుడు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతలు చూసిన సంగతి మాకు తెలిపాడు. అంటే కొన్నేలి ఒక అన్యుడు కూడా ఈ అపోస్తలుల బాధే అవసరమైనది. ఎందుకంటే అతని ఇంటి వారు రక్షణ పొందాలంటే దేవుడు నీ ఇంటి వారందరూ రక్షణ పొందడానికి ఏ బోధ అవసరమో ఆ మాటలు చెప్పడానికే దేవదూత వచ్చి ఆయన రక్షణ సమాచారం చెప్పకుండా రక్షణ సమాచారాన్ని అందించేటటువంటి పేతురు యొక్క అడ్రస్ చెప్పి వెళ్తాడు కొన్నేలి దగ్గర. వాస్తవం ఏంటంటే రక్షణ సువార్తను ప్రకటించడానికి అపోస్తులకే రైట్స్ ఉన్నాయి తప్ప దేవదూతలకు ఆ రైట్స్ లేవు. రక్షణ సందేశాన్ని అందించే రైట్స్ అప్పటికి దేవదూతలకు లేదు. ఎందుకంటే దేవదూతల యొక్క పని అప్పటికే క్లోజ్ చేయబడింది. ఇప్పుడు ఆ పని ఎవరికి అప్పగించబడిందంటే అపోస్తులకు అప్పగించబడింది. కాబట్టి పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఏం చెప్పాడంటే రక్షణ సమాచారం చెప్పేవాడు ఎప్పేలో సీమోలోని శర్మపాని అంటున్నాడు పేతురు, ఆయన పిలిపించుకో, ఆయన వచ్చి నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందుదరో ఆ మాటలు మీతో చెప్తారు అని అన్నాడు. కాబట్టి అపోస్తలుల యొక్క బోధే సర్వలోక మానవాళికి దేవుడు అందించే రక్షణ సందేశము. అపోస్తలుల బోధ ద్వారానే మానవాళిని రక్షించాలనేది దేవుని యొక్క ఏర్పాటు. ఈ విషయాన్ని రోమా 1:16 మనం చదువుతాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1:16 పౌలు ఇలాగంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి. ఆ ప్రతివాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మొదట యూదునికి, గ్రీసు దేశస్తులు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది అన్నాడు. అంటే మొదట యూదునికి సువార్త అందించాలనే ఆలోచన దేవుంది, రైట్. యూదులకు మాత్రమేనా అంటే కాదు, యోధేతులకు కూడా, గ్రీసు దేశస్తుల కంటే అన్ని జనులకు కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. కొరింథీయులకు రాస్తే పౌలు 1వ అధ్యాయంలో ఇలాగంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచ్చి చదివితే, సిలువను గుర్చిన వార్త నశించుతున్నదా వారికి వెరితనం కానీ రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి అన్నాడు. 21వ వచనంలో ఇలాగంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన నేను వెరితనము చేత నమ్మువారు రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పము అన్నాడు. అంటే అపోస్తలుల యొక్క బోధ ద్వారానే రక్షించాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం అన్నాడు. అందుకే ప్రభు కూడా మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడు అన్నాడు. సో మానవాళికి ఫైనల్గా వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఘనమైన ఏర్పాటు ఏంటంటే ఆయన దయాపూర్వక సంకల్పం ఏమంటే అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల బోధకు వేరుగా మానవుల యొక్క ఆత్మను రక్షించే దేవుని యొక్క దైవికమైన ఏర్పాటు ఏమీ లేదు అనే విషయాన్ని గ్రహించాలి. అపోస్తలుల బోధ అనగానే విశ్వమానవాళి యొక్క ఆత్మల రక్షణార్థమై దేవుడు అనాదిలో సంకల్పించినటువంటి ఆయన నిత్య సంకల్పమే అపోస్తలుల యొక్క బోధ. దాని ద్వారా రక్షించాలనేది దేవుని అనాది సంకల్పం అనే విషయాన్ని గ్రహించాలి. అపోస్తలుల బోధలో ఉన్నటువంటి 4వ ప్రత్యేకత ఏంటంటే సర్వలోకానికి సర్వకాలికమైనటువంటి బోధది. సర్వలోకానికి సర్వకాలికమైనటువంటి బోధది అంటే ఎక్కడైనా సరే ఏ కాలానికైనా అదే ఫైనల్.
కాలానుగుణంగా మరికొంతమందికి మరలా ఈ కాలంలో బయలుపరిచేది ఏమీ లేదు. చాలామంది ఈరోజు రక్షణ అనగానే 4 గోడల మధ్య కూర్చొని 4 రోజులు 5 రోజులు ఉపవాసం చేసి లేదా 3 దినాలు ఉపవాసం చేసి దేవుడు మెల్లనైన స్వరంతో నీ పాపాలు క్షమించానమ్మా అని చెబితే రక్షణ పొందానని అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే వారికి మత నాయకులు అన్నట్టు ఒక అబద్ధాలు నూరిపోశారు. 4 గోడల మధ్య కూర్చొని వారు ఏదో కన్నీరు గారిస్తే మెల్లన స్వరంతో ఎవరో వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్తే అప్పుడు నేను రక్షణ పొందాను, తర్వాత ఇంకెప్పుడో మీటింగ్లప్పుడు బాప్తిస్మం పొందాను, రక్షణ ఒక డేట్లో పొందాను, మీటింగ్ బాప్తిస్మం ఇంకో డేట్లో పొందాను అని ఒక సంబంధం లేనటువంటి బైబిల్ అర్థం కానటువంటి ఒక అమాయకత్వంతో ఉన్నటువంటి స్టేట్మెంట్లు సాక్ష్యాలు మా ఏరియాలో ఈ లోపంలో ఉన్నాయి. అయితే అపోస్తుల బాధకు వేరుగా ఎవరిని రక్షించే ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేయలేదు. కాబట్టి అపోస్తుల బాధ విని విశ్వాసం నుంచి మార్పు చెంది యేసును ప్రభువుగా అంగీకరించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాధకు విధేయుడికి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడతాడనే విషయాన్ని గ్రహించాలి. ఇది సర్వలోకానికి ఇదే ఫైనల్ దైవ సందేశం. అదే చెప్పాడు ఎబ్రీ 1:2లో, ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటాను. అపోస్తుల బాధ కాకుండానే మరి ఈనాడు మాకు బయలుపరచాడని అబద్ధ బోధకులు క్రైస్తవులు అనబడే వారి మధ్య చాలా మంది ఉన్నారు. కలలో దర్శనాల్లో మాకు బయలుపరిచాడు అని బోధించేవాడు. ఈ మధ్య అద్దంకి రంజిత్ ఓపీర్ అని ఒక అబద్ధ ప్రవక్త దొంగ అపోస్తులు కూడా బయలుదేరాడు. హైదరాబాద్లో ఉంటాడు. అతన్ని 8 గ్రంథాలు రచించమని దేవుడు కల్లో చెప్పాడంట, దర్శనంలో చెప్పాడంట, దేవుడు అతనితో మాట్లాడి చెప్పాడంట. ఆ గ్రంథాలు రచించానని అంటాడు. తర్వాత ఆ గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాస్తున్నానని చెప్తుంటాడు. వాస్తవానికి ఇవాళ ఎవరితోనూ అలాగ దేవుడు సంభాషించి మరలా ఇప్పుడు ఇంకొక ప్రత్యామ్నాయంగా మరో గ్రంథాన్ని బయలుపరిచి ఆత్మ ద్వారా రాయించే పని చేయట్లేదు, చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే అపోస్తుల ద్వారా ఏదైతే చెప్పాడో అది ఫైనల్గా ఆఖరి దైవ సందేశం. ఇది గ్రహించాలి. క్రైస్తవులు అనబడుతున్న బోధకుల్లో కొంతమంది దొంగలు బయలుదేరి బైబిల్ అపోస్తుల బాధకు వేరుగా మాకు బయలుపరిచాడని అబద్ధాలు చెప్తున్నారు. అది నమ్మకూడదు. ఇకపోతే అపోస్తుల బాధే ఆఖరి దైవ సందేశము అనే విషయాన్ని గ్రహించక కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది ఏం చెప్పారంటే ఆఖరి దైవ సందేశం ఖురాన్ అని చెప్తున్నారు. అంటే మహమ్మద్ ప్రవక్తకి గబ్రియల్ అనే దేవదూత వచ్చి ప్రార్థన చేశాడంట, బయలుపరిచాడంట. దాన్ని బట్టి అతను గ్రంథాన్ని రాశాడు. ఇదే అంతిమ దైవ గ్రంథం అని వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇస్లామీలు చాలా మంది నమ్మేటటువంటి విషయాన్ని. అనేక మంది కొంతమంది ఇదే అంతిమ దైవ గ్రంథం అని అంటారు. ఏది ఖురానే అంతిమ దైవ గ్రంథం అని చెప్తుంటారు. కానీ అంతిమ దైవ గ్రంథం ఒకటి, ప్రారంభ దైవ గ్రంథం ఏం లేదు. కానీ ఇందులో మొదటి నిబంధన ఇశ్రాయేలుతో చేయబడిన పాత నిబంధన, రెండోది ఆఖరిగా సర్వలోకమైన వాళ్ళని ఉద్దేశించి చేయబడిన నిబంధన క్రొత్త నిబంధన. ఇదే ఆఖరి దైవ సందేశం తప్ప దీని తర్వాత ఇంకెవరికి బయలుపరిచేది లేదు. ఇంకో విషయం ఏంటంటే గబ్రియల్ దూత వచ్చి ఇంకొక వ్యక్తికి బయలుపరచాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయలుపరిస్తే గబ్రియల్ దూత శాపగ్రస్తుడైపోతాడు. ఎందుకంటే గలతీ పత్రిక 1:8 పౌలు భక్తుడు ఇలాగన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొకటి మేమైనది. అంటే అపోస్తులైనా ఆత్మ ద్వారా బయలుపరిచింది కాకుండా మరొకటి చెప్పినట్లయితే వారైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినా మేము ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు కాక అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ద్వారా ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి ఆ సందేశాన్ని బట్టి చూస్తే గబ్రియల్ దూత వచ్చి ఒక ఈ దైవ సందేశం పూర్తయిపోయిన ఒక 600 సంవత్సరాల తర్వాత, అంటే మొదటి శతాబ్దంలోనే దేవుడు తన సందేశాన్ని కంప్లీట్గా ఇచ్చేశాడు. 6వ శతాబ్దంలో ప్రారంభంలో ఈ మహమ్మద్ ప్రవక్త అనే ఆయనకి గబ్రియల్ దూత చాలా ప్రార్థన చేస్తాడు. అది సాధ్యం కాదు. గబ్రియల్ దూత ఆ పని చేయడు. ఎందుకు చేయడంటే కొన్నేళ్ళింటికి వచ్చిన దేవదూత రక్షణ సందేశం చెప్పలా. రక్షణ సందేశం చెప్పేవాడు అడ్రస్ చెప్పి వెళ్ళాడు. అప్పుడే ఆ రైట్స్ లేకపోతే దేవదూతలకి మరి గబ్రియల్ దూతకి ఈ రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విషయాన్ని మనం గ్రహించాలి. 6వ శతాబ్దం జరిగిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత గబ్రియల్ దూత వచ్చి మహమ్మద్ ప్రవక్త బయలుపరచడం, ఆయన శిష్యులు ఎవరో ఖురాన్ రాయటం, ఖురానే అంతిమ దైవ గ్రంథం అనేది ఒక హాస్యాస్పదం. అది నమ్మదగినటువంటిది విషయం కాదు. కాబట్టి ఆఖరి దైవ సందేశము మధ్యలో ఉన్నటువంటి యేసుప్రభు ద్వారా మాట్లాడినటువంటి క్రొత్త నిబంధన అనే విషయాన్ని గ్రహించాలి. ఇదే సర్వలోకానికి దేవుడు ఉద్దేశించినటువంటి దైవ నిబంధన చూస్తాం. ఇక అపోస్తల బోధలో ఉన్న ప్రత్యేకతలు మరొకటి ఏంటంటే ఎవరు మార్పు చేయకూడనటువంటి నిబంధన ఇది. ఏ మనుషుడు కూడా మార్చకూడదు. మన చదివిన గలతీ పత్రిక 1:6-8 వచనాల్లో
ఆ ప్రారంభ శతాబ్దంలోనే దీన్ని మార్చే ప్రయత్నం చేశారు యోధా మతం నుంచి వచ్చినటువంటి కొంతమంది మత నాయకులు. ఏం చేశారంటే వాళ్ళు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను సెలపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము ఈ ప్రకటించింది గాక మరి ఒకటి మేమైనా పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూతను ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడైపోతాడు అని అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. అపోస్తులు ప్రకటించింది ఎవడూ మార్చడానికి వీల్లేదు, ఈవెన్ అపోస్తులు కూడా మార్చడానికి వీల్లేదు, పరలోకం నుండి దిగొచ్చిన దేవదూతలు కూడా దాన్ని కాకుండా మరొకటి చెప్పడానికి వీల్లేదు అని చెప్పాడు. అదే ఆ పౌలు దశరునికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఇలాగంటాడు. దశరునికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుతాం ఒకసారి. 2వ అధ్యాయం 14. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలుచును అన్నాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వల్లైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపండు విధులను చేపట్టుడి. అపోస్తుల యొక్క నోటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి, వారి పత్రికల ద్వారా ఏవైతే రాయబడినాయో అవి మాత్రమే పాటించాలి క్రైస్తవులు. ఎందుకంటే అపోస్తుల బోధకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. దాన్ని సృష్టికి ముందే దేవుడు ఆలోచించాడు. దాన్ని యేసు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు బయలుపరిచాడు. అది సర్వలోక మానవాళ్ళని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక బోధ అన్నది. అది సర్వలోకానికి సర్వకాలికానికి సంబంధించిన బోధ. 5వది, అది ఎవరో మార్పు చేయకూడనటువంటి బోధ. అందుకని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. జాగ్రత్త చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన గారిని ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అన్నాడు. అంటే అపోస్తుల ద్వారా అందించినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దేవుడు చేసినటువంటి నిత్య సంకల్పం అన్నాడు. అంటే ఎవరు మార్పు చేయకూడనిది. నిత్య సంకల్పం అంటే ఎటర్నల్ ప్లాన్. అది ఇంకెవరు దాన్ని మార్పు చేయకూడదు. యేసుప్రభు ద్వారా మాట్లాడాలనుకున్నది ఏదైతే అపోస్తుల ద్వారా కంప్లీట్ చేశాడో ఆ విషయాన్ని ఇంకెవరు మార్చడానికి వీల్లేదు. దేవదూతలు సైతం దాన్ని మార్పు చేయడానికి వీల్లేదు అన్నాడు. కాబట్టి మొదటగా మనం ఏం చూసామంటే అపోస్తులుడు అనగా పంపబడిన వాడిని చూసాము. రెండోది మనం ఏం చూసామంటే అపోస్తులు అనగా ఎవరి గురించి బైబిల్ అపోస్తులు అంటుందో మనం చూసాము. మూడోది అపోస్తుల బోధ అంటే ఏంటో చూసాము. నాలుగోది అపోస్తుల బోధలో ఉన్న ఒక 5 ప్రత్యేకతలు మనం ఆలోచన చేశాము. ఆఖరిగా 5వ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయబోయేది ఏంటంటే అపోస్తుల బోధలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేయాలి. ఏమిటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలంటే పాయింట్ నెంబర్ 1, దేవుని గురించి అపోస్తుల బోధ ఏమంటుంది. పాయింట్ నెంబర్ 2, యేసుని గురించి అపోస్తుల బోధ ఏం మాట్లాడుతుంది. పాయింట్ నెంబర్ 3, పరిశుద్ధాత్మను గురించి అపోస్తులు ఏం బోధించారు. పాయింట్ నెంబర్ 4, సంఘము దాని యొక్క విధి విధానాలు, దేవుని రాజ్యము దానికి సంబంధించినటువంటి విషయాల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, అపోస్తుల బోధ ఏమని తెలియజేస్తుంది. పాయింట్ నెంబర్ 6, పరలోకము గురించి ఏం మాట్లాడుతుంది, అలాగే నరకాన్ని గురించి ఏం మాట్లాడుతుంది. ఇలాగ అనేక విషయాలు అపోస్తుల బోధలో ఉంటాయి. ఇప్పుడు అపోస్తుల బోధ అనగానే సింపుల్గా చెప్పాలంటే అపోస్తుల గారు 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి నూతన నిబంధన నియమావళి ఏదైతే ఉందో దీని అంతటా కలిపి అపోస్తుల బోధ అన్నాడు. వాస్తవానికి ఈ ఒక్క పదమే మనకి అపోస్తుల గారు 4 కనపడుతుంది. కానీ అపోస్తుల బోధ అనగానే అందులో యేసుక్రీస్తు బోధ ఉంది, అందులో నూతన నిబంధన ఉంది, అందులో జీవనిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది, అందులో స్వాతంత్రించే సంపూర్ణ నియమం ఉంది, అందులో ఆ క్రొత్త నిబంధన నియమావళి ఉపదేశ క్రమం అంతా కూడా ఇమిడి ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అవి ఏంటంటే అపోస్తుల బోధలో క్రైస్తవులకి దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే దానికి సంబంధించి చాలా వచనాలు ఉన్నాయి. ఒక్క విషయాన్ని నేను మీకు మధ్యకి తెస్తాను. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఇలాగన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి అందరూ. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బండి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు జ్ఞానము లేదు అని అన్నాడు. అంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి.
మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అనే జ్ఞానం అందరికీ లేదు అన్నాడు. ఇది ప్రారంభ శతాబ్దంలోనే లేదా? లోకంలో దేవుళ్ళు దేవతలను బట్టి ఉన్నను వారందరూ నిజంగా దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, నిజమునకు దేవుళ్ళు కాని వారని గల్తీ 4:8 అన్నాడు. పూర్వకాలమందు మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు అయింది అన్నాడు. బైబిల్ చెప్తుంది నిజమునకు దేవుళ్ళు కాని వారు ఉన్నారు అని. అయితే ఇక్కడ క్రైస్తవులకు కానీ విశ్వమైన వాళ్ళకి కానీ దేవుడు ఎవరని బైబిల్ చెప్తుందంటే, ఎంటైర్ బైబిల్ మొత్తంలో కూడా మానవాళికి సంబంధించి అన్ని కాలాల్లో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడని ఎక్కడ మాట్లాడినా అది ఎవరి గురించి మాట్లాడుతుందంటే, ఈ వచనంలో చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్నాడు, మనకు ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఇది సర్వలోకంలో ఉన్న చాలామంది దేవుడు కాని దాన్ని దేవుడు అనుకునే వాళ్ళకి అర్థం కాలేదు. ఒకటి మతశాఖలో ఉన్నటువంటి సోకాళ్ళు పాస్టర్స్కి అర్థం కాలేదు. క్రీస్తు సంఘంలో కూడా చాలా మందికి అర్థం కాదు. ఈ జ్ఞానం క్రీస్తు సంఘంలో సువార్థికులు అని చెప్పుకున్న చాలా మందికి తెలియదు. ఎక్కడికి వచ్చి చేరుకున్నారంటే మతశాఖల వాళ్ళ యొక్క వ్యాఖ్యానంలోకి వీళ్ళు కూడా వచ్చేసారు. అపోస్తుల యొక్క బోధ వీళ్ళకు కూడా అర్థం కాల. అపోస్తులు ఏం చెప్పారంటే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని అనేక వచనాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు క్రీస్తు సంఘంలో కొంతమంది దుర్బోధకులు బయలుదేరి ఏం చేస్తున్నారంటే, ఒక్క దేవుడు అంటే ఒక్కడు కాదు, అందులో ముగ్గురు ఉన్నారంటే మొదలెట్టారు. ఒక్క దేవుడు అంటే ఒక్కడు కాదు, 1+1+1=1 అంటున్నారు. ఇది ఏ రకమైన మ్యాథమెటిక్స్ నాకు అర్థం కాల. ప్రపంచంలో ఇలాంటి మ్యాథమెటిక్స్ ఎక్కడా కూడా నేను వినలేదు. ఇది ఒక తప్పుడు వ్యాఖ్యానం. ఇంకా ఏం చెప్పారంటే, వాళ్ళు కోడిగుడ్డు ఎలా చెప్తారో, వైట్ సోనా పచ్చోనా తెల్లసోన 3 కలిపితే గుడ్డు ఎలాగో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపితే ఒక్క దేవుడు అనే ఒక తప్పుడు బోధ లోకంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ జ్ఞానం వాళ్ళకి కూడా లేదు అనే విషయాన్ని గ్రహించాలి. అందరూ ఎందుకు జ్ఞానం లేదంటే, ఈవెన్ క్రీస్తు సంఘంలో కూడా కొంతమంది సువార్థికులకి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అనే సంగతి, తండ్రి అయిన దేవుడు అనే సంగతి అర్థం కాదు. ఆయన యేసుప్రభు కూడా దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఏపీసీ 1:3 కానీ ఇంకా కొరింథీ పత్రికలు కానీ కొన్ని పత్రికలు ఏం చెప్పాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు అన్నాడు. యోహాను సువార్త 20:17 అంటాడు, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటాడు. కాబట్టి యేసుకు దేవుడు ఉన్నాడని యేసు అన్నాడు, యేసుకు దేవుడు ఉన్నాడని అపోస్తులు కూడా చెప్పారు. కాబట్టి యేసు ప్రభు యొక్క దేవుడు ఎవరో, యేసు ప్రభు యొక్క అనుచరులకి అని శిష్యులకి క్రైస్తవులకు కూడా దేవుడు ఆ తండ్రి అనే విషయాన్ని గ్రహించాలి. ఇంకా యేసుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు కేవలం నరుడు మాత్రమే, కేవలం నరుడే తప్ప ఆయన దేవుడు కాదు. ఇంకా ముస్లింలు అడిగితే దేవుని కుమారుడు కూడా కాదు, కేవలం ప్రవక్త మాత్రమే అనే దగ్గరికి వచ్చారు. ఆ ముస్లింలే కాదు, ఈనాడు కొంతమంది క్రైస్తవులని చెప్పుకున్నవారు, అలాగే క్రీస్తు సంఘంలో సువార్థికులని చెప్పుకున్నవారు సైతం యేసుక్రీస్తు దేవుడు కాదు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1:1-2 యేసు ప్రభు వారు దేవుడు, దేవుని యొద్ద దేవుడిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అపోస్తలుల గారు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పాడు. అయితే దీన్ని ఎలా అంటారంటే, కింద ప్రభు అన్నాడు కదా కాబట్టి దేవుడు కాదు అని అంటారు. అయితే ఫుట్నోట్స్ మీద ఆధారపడే వ్యక్తులకి నేను ఒకటి చెప్పాలనుకున్నాను. యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 3:16 అంటాడు అద్వితీయ కుమారుడు అన్నాడు. అద్వితీయ కుమారుడు అని డైరెక్ట్ చెప్పి కింద ఫుట్నోట్స్లో ఏమన్నాడంటే అద్వితీయ దేవుడు అని అన్నాడు. కాబట్టి అపోస్తలుల గారు 20 ఫుట్నోట్స్ మీద ఆధారపడేవాళ్ళు యోహాను సువార్త 3:16 ఫుట్నోట్స్ మీద ఆధారపడితే యేసు దేవుడని రూఢీపడతారు. ఖచ్చితంగా యేసు దేవుడని బైబిల్ చెప్తుంది, చాలా ఆధారాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 1:8-10 యేసు దేవుడని దేవుడు అన్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును అన్నాడు. కాబట్టి యేసు దేవుడు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేనటువంటి బైబిల్ ఉపదేశం. అయితే యేసు క్రైస్తవులకు దేవుడా, ఆ విషయాన్ని బైబిల్ని అడిగితే యేసు క్రైస్తవులకు దేవుడు అని బైబిల్ చెప్పలా. యేసు ప్రభుకు దేవుడు ఒక ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన తండ్రి, ఆయన యేసుకు తండ్రి, యేసుకు దేవుడు. అలాగే క్రైస్తవులు కూడా ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, యెహోవాయే క్రైస్తవులకి దేవుడు అయి ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. అలాగే పరిశుద్ధాత్మల గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మల గురించి ఎబ్రీ 9:14 అంటాడు నిత్యుడుగా ఆత్మ అని అన్నాడు. అలాగే అపోస్తలుల గారు 5 ఆయన దేవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవత్వం కలిగిన మరొక వ్యక్తి పరలోకంలో ఉన్నాడనే విషయాన్ని, నిత్యత్వంలో ముగ్గురు ఉన్నారనే విషయాన్ని మనం బైబిల్లో అనేక వచనాలు చూడవచ్చు. బైబిల్ మొత్తంలో ముగ్గురు వేరువేరుగా ఉన్నారని, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా
దేవుడుగా ఉన్నారనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందనే విషయాన్ని గ్రహించాలి. అయితే అందరి యొక్క జ్ఞానం లేదు. ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అనేది ఒక పచ్చి అబద్ధ బోధ అనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఆరాధన విషయానికి వచ్చినట్లయితే బైబిల్ అపోస్తుల యొక్క బాధ ఏంటి, ఆరాధనకు సంబంధించి యేసు యొక్క బాధ ఏంటని మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభు ఆరాధిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా యేసుప్రభు కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే యోహాను సువార్త 4:24 దేవుడు ఆరాధన కోరుతున్నాడు, క్రైస్తవులు ఆయన ఆరాధించాలన్నాడు. వివరాలు మనకి చాలా మంది తెలుసు కనుక అపోస్తుల బాధకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడారు. సంఘాన్ని గురించి కానీ, ఆరాధన గురించి కానీ, దేవుని రాజ్యాన్ని గురించి కానీ, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఏం మాట్లాడారు అనే విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే కొన్ని నేను ఎందుకు ప్రస్తావించానంటే జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈవెన్ క్రీస్తు సంఘంలో ఉన్న సువార్థికులు కూడా వాళ్ళకి దేవుడు ఎవరు అర్థం కావట్లేదు. ముగ్గురు అయ్యున్న దేవుడా లేక ఆ ముగ్గురులో ఒకడైన యెహోవానా అనే సంగతి అడిగితే అనేకులు ఇచ్చేటటువంటి ఆలోచన ఎక్కువ మంది నమ్మేది. ఈవెన్ ట్రూత్ ఫర్ టుడే బుక్స్లో కూడా ముగ్గురు ఒక్కడైన దేవుడని ఒక ప్రకటనలు వచ్చేసాయి. అలాగా ట్రూత్ ఫర్ టుడే బుక్స్ ట్రాన్స్లేట్ చేసినటువంటి, తర్జుమా చేసి లేదంటే పబ్లిష్ చేసినటువంటి విజయ్ కుమార్ గారు ఇప్పుడు లేరు. ఆయన కూడా దేవునికి వచ్చినటువంటి సందేశం అని ఒక టైటిల్ పెట్టి ఒక బుక్ రాశాడు. ముగ్గురు రచయితల యొక్క బుక్ని తర్జుమా చేశాడు. ఆ బుక్లో కూడా ఏం చెప్పాడంటే ముగ్గురు అయ్యున్న దేవుడు, ముగ్గురే ఒక్కడే ముగ్గురు అని త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అనే ఒక ఆలోచన ఆ బుక్లో బయలుపరిచాడు. వాస్తవానికి ఇది బైబిల్ ఆలోచన కాదు, అది మత శాఖల యొక్క సిద్ధాంతం. బైబిల్ అయితే చాలా క్లియర్గా చెప్తుంది, క్రైస్తవులకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి, ఆయనే యేసుప్రభు కూడా దేవుడు, ఆయనే యేసుప్రభుకి తండ్రి అన్నాడు. అపోస్తుల బోధలో 5 విషయాలు ప్రాముఖ్యంగా ఈ టాపిక్లో మనం చూస్తాం. 1 అపోస్తులుడు అనగా పంపడినవాడు. 2 అపోస్తులను ఎవరెవరిని అంటుంది బైబిల్. 3 అపోస్తుల బాధ అంటే ఏంటో చూసాం. 4 అపోస్తుల బాధలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చూసాం. 5 అపోస్తుల బాధలో ఉన్న కొన్ని విషయాలు, అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అపోస్తుల బాధే. అయితే ఫైనల్గా ఒక మనిషి అపోస్తుల బాధ మీద ఆధారపడాలి అని అంటే దాని అర్థం క్రీస్తు యొక్క బాధ మీద ఆధారపడాలి, అదే పరలోకానికి తీసుకెళ్లేది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ తక్కువ సమయంలో ఇంకెంత ఎక్కువ వివరణ ఇవ్వడానికి సాధ్యపడదు కనుక మా నెంబర్ మా సోదరులను అడిగి తీసుకోండి. మీకు ఏదన్నా సందేహం ఉంటే మన సోదరులు అడగండి, నన్ను కూడా మీరు అడగొచ్చు నిర్భయంతంగా. నా నెంబర్ చెప్తున్నాను, మీరు ఎవరో నోట్ చేసుకోండి. 9441307921 9441307921 ఇది నా నెంబరు. ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి సంబంధించి టాపిక్ సంబంధించి మన సోదరులు ఎవరైనా అడగవచ్చు. అలాగే నన్ను కూడా మీరు నిర్భయంతంగా అడగవచ్చు అని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతపురం క్రీస్తు సంఘానికి, ఈ ఆన్లైన్లోకి వచ్చినటువంటి సోదరులందరికీ, సోదరులు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరూ కూడా వందనాలు.